హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు గిన్నిస్ రికార్డు దక్కింది. భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 3782 మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శనకు గిన్నిస్ రికార్డు లభించినట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి ప్రకటించారు. భారత్ ఆర్ట్ అకాడమీకి గిన్నిస్ రికార్డు సొంతమైనట్లు తెలిపారు. ఈ నృత్య ప్రదర్శనను మంత్రులు జూపల్లి, సీతక్క తిలకించారు. గిన్నిస్ రికార్డు సాధించడంపై భారత్ ఆర్ట్ అకాడమీ కళాకారులకు మంత్రులు అభినందనలు తెలిపారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్న జూపల్లి, కళలతోనే జీవితానికి పరమార్థం ఉంటుందన్నారు. ఎంత ఎదిగినా మన అస్తిత్వాన్ని చాటేది కళలే అని, వాటిని కాపాడి భవిష్యత్తు తరానికి అందించడం అందరి బాధ్యతని సీతక్క సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువుతో పాటుగా ఆట పాటలు ఉన్నప్పుడే సార్థకత ఉంటుంది. ఒక వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా, సమాజ శాఖ మంత్రిగా నా సంపూర్ణ సహాయ సహకారం ఉంటాయి చెప్పని వచ్చేటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈ టూరిజం కల్చర్ అనేది జోడెద్దుల్లాగా ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు చేయడం, తెలంగాణ ఇంత గొప్పదా అనేటువంటి ఆశ్చర్యం కలిసి స్థాయికి తీసుకోవడం కోసం నా వంతు సహకారం చేసేది మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి నృత్యాలను, ఆటలను, పాటలను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్నప్పుడే మన యొక్క ప్రాంతం యొక్క గొప్పతనం, మన దేశం యొక్క గొప్పతనం బయటి ప్రపంచానికి తెలుస్తుంది. ఈరోజు చూస్తే ఒక సినిమా రంగానికో లేదా ఇతర కమర్షియల్ వాటికి ఎక్కువ మనం డైవర్ట్ అవుతున్నాం. ఇలాంటి కళా పోషణ వైపు తక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని కూడా, ప్రాచీన కళా వైభవం యొక్క గొప్పతనాన్ని కూడా మనం భవిష్యత్ తరాలకు, నేటి తరానికి వివరిస్తూ మరి భవిష్యత్తులో మరింత పటిష్టంగా, విస్తృతంగా ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్స్లలో, ఈ నృత్యాలలో పాల్గొనే విధంగా అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.